చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను పాఠశాలల ద్వారా త్వరలో ప్రారంభించనున్నట్లు ఉడాయి తెలిపింది. దశలవారీగా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొంది. 5 ఏళ్లు నిండిన చిన్నారులకు ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరని ఉడాయి సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. 5 ఏళ్లు నిండిన చిన్నారులు 7 కోట్ల మందికి పైగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోలేదని చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలల ద్వారా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసే ప్రక్రియ ప్రారంభానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఉడాయి సీఈఓ తెలిపారు. అందుకోసం అవసరమైన సాంకేతికతను పరీక్షిస్తున్నామని, అది 2 నెలల్లో పూర్తవుతుందని ఆయన చెప్పారు. చిన్నారుల బయోమెట్రిక్ డేటా ఖచ్చితత్వం, విశ్వసనీయత కోసం అప్డేట్ తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతమైన నిబంధనల ప్రకారం 7 ఏళ్లు నిండిన తర్వాత చిన్నారుల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయకుంటే వారి ఆధార్ డియాక్టివేట్ అవుతుందని ఉడాయి సీఈఓ చెప్పారు. 5 నుంచి 7 ఏళ్ల మధ్య చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితమని, 7 ఏళ్లు నిండిన వారికి ₹100 చెల్లించాలని చెప్పారు. 15 ఏళ్లు నిండిన వారికి కూడా తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ను పాఠశాలలు, కళాశాలల ద్వారా చేపట్టేందుకు ఆలోచిస్తున్నట్లు ఉడాయి సీఈఓ తెలిపారు. ప్రస్తుతం నవజాత శిశువులు, 5 ఏళ్ల లోపు వారికి బయోమెట్రిక్ లేకుండా ఆధార్ జారీ చేస్తున్నారు.